నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో దేశంలో ఎక్కడ లేని విధంగా వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంల అండగా నిలిచి మానసిక ఉత్సాహాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా ప్రాంగణంలోని డే కేర్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్, టీజీఐఐసీ నిర్మలా జగ్గారెడ్డి వీక్షించారు. ఈ డే కేర్ సెంటర్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ పని దినాల్లో పనిచేస్తుందని తెలిపారు. వయోవృద్ధుల విజ్ఞానం, వినోదం కోసం లైబ్రరీ, టీవీ సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మానసిక ఉల్లాసం కోసం క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలకు ప్రముఖ వైద్యులచే ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా డే కేర్ సెంటర్లో ప్రతిరోజు ఉచితంగా టీస్కాన్స్ అందించడం జరుగుతుందని వెల్లడించారు. కేంద్రంలో ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే వృద్ధులు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ వనజరెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సిడిపియు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్థాపర్ మన్నే మల్లేశం. పరిష్కరించే విధంగా ఈనాడు 50 కోట్ల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ డీడబ్ల్యూ గారి ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన ఫిజియోథెరపీ కానీ ఇంకా గేమ్స్ ఎక్విప్మెంట్స్ కానీ మీకు ఒక ఐడి కార్డ్ ఇవ్వటం, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పాము. ఒక 2 వీక్స్ తర్వాత నేను విజిట్ చేసినప్పుడు మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేసి ఇది ఇంకా ఎంత మంచి యూటిలైజేషన్కి తీసుకురాగలుగుతామో అదే డెఫినెట్ అనేది చాలా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తూ మీ తరఫున కూడా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి, ఈడీఓ గారికి, మిగతా అధికారులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ తప్పకుండా ఏ సమస్యలు ఉన్నా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.